అక్షయ తృతీయ రోజున ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల వాళ్ళు అసలు ఏం కొనాలి ఏం కొనకూడదు అనేది చూద్దాం. సో ఈ రోజు ఏ రాశి వాళ్ళు ఏం కొంటే మంచి జరుగుతుంది అనేది కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వాళ్ళు ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం అనేది మంచిది. బంగారు ఉంగరం లేదంటే చిన్న ఆభరణాలు ఏవైనా తీసుకుంటే ఏడాది మొత్తం వీడికి డబ్బు లోటు అనేది ఉండదు. వృషభ రాశి వాళ్ళకి అధిపతి శుక్రుడు కనుక వెండికి సంబంధించినవి తీసుకుంటే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. వెండి ఆభరణాలు నాణ్యాలు కొనడం వల్ల వీళ్ళకి శుభప్రదంగా ఉంటుంది. ఏడాదంతా కూడా వీళ్ళకి మంచిగా ఏ కష్టం లేకుండా ఉంటుంది అంటున్నారు. ఇక మిథున రాశి వాళ్ళకైతే బంగారు గొలుసు కానీ చెవి పొంగులు కానీ అంటే చైన్స్ కానీ ఇయర్ రింగ్స్ లాంటివి కొనుక్కుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో వీళ్ళకి ఏడాదంతా కూడా ఏ లోటు లేకుండా మిథున రాశికి ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి అధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుడు వెండికి సంబంధించిన వాడు కాబట్టి సో కర్కాటక రాశి వాళ్ళు వెండి వస్తువులు ఏవైనా కూడా కొంటే బాగుంటుంది. మినిమం ఒక 5 గ్రాములు ఉండేలాగైతే చూసుకోవాల్సిన అవసరం ఉంది అని పండితులు చెప్తూ ఉన్నారు. ఇక సింహరాశి వాళ్ళైతే బంగారం కొనడం చాలా శుభప్రదం. సో ఈ సింహరాశి వాళ్ళు బంగారు లాకెట్ కానీ గొలుసు కానీ తీసుకుంటే మంచి జరుగుతుంది. సో సింహరాశి వాళ్ళకి అద్భుతంగా ఏడాదంతా కూడా లోటు లేకుండా ఉంటుంది. ఇక కన్య రాశి వాళ్ళు బంగారు గాజులు కానీ ముక్కు పుడక కానీ బంగారు ఉంగరం లాంటివి కొంటే కెరియర్ పరంగా వీళ్ళు విజయం సాధిస్తారు అని జ్యోతిష్య పండితులు చెబుతూ ఉన్నారు. కాబట్టి బంగారానికి సంబంధించిన ఏవైనా వస్తువులు తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇక తులారాశి వాళ్ళు వెండి పట్టీలు కొనడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం వీళ్ళకి లభిస్తుంది. వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని మానసిక శాంతిని వీళ్ళు కాపాడుకోగలుగుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా వీళ్ళకు ఉంటుంది. వెండి పట్టీలు కొనాలి. వృశ్చిక రాశి వాళ్ళు బంగారు ముక్కు పుడక లేదంటే బంగారు ఉంగరం కొనడం అనేది మంచి జరుగుతుంది. సో వృశ్చిక రాశి వాళ్ళకి అధిపతి కుజుడు కాబట్టి పరిమిత పరిమాణంలో బంగారాన్ని కొంటే అద్భుతంగా వీళ్ళకు ఉంటుంది. ఇక ధనుస్సు రాశి వాళ్ళకి బంగారం ధరించడం చాలా అద్భుతంగా ఉంటుంది. వీళ్ళు కూడా బంగారు గొలుసు కానీ పాపిట బిల్ల కానీ ఇలాంటివి కొనటం వల్ల మంచిగా ఉంటుంది. సో ఆభరణాలు బంగారం అనేది కొంటే బాగుంటుంది వీళ్ళకి. ఇక మకర రాశి వాళ్ళు ఖచ్చితంగా కూడా అధిపతి వీళ్ళకి శనీశ్వరుడు కాబట్టి వెండికి సంబంధించిన కొనాలి. సో మకర రాశి వాళ్ళు ఏదైనా వెండికి సంబంధించిన ఆభరణాలు కొనటం లేదంటే కాళ్ళ పట్టీలు కొనుక్కోవడం అనేది వీళ్ళకి అభివృద్ధి పథంలో తీసుకురావడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇక కుంభరాశి వాళ్ళు కూడా అధిపతి శనీశ్వరుడే కాబట్టి వీళ్ళు కూడా వెండి ఆభరణాలు కొంటే మంచిది. కాళ్ళ పట్టీలు కొనుక్కుంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు వీళ్ళకి వస్తాయి. ఏడాదంతా వీళ్ళకి డబ్బుకు లోటు ఉండదు. ఇక మీన రాశి వాళ్ళకి అధిపతి బృహస్పతి, బంగారం బృహస్పతికి సంబంధించింది కాబట్టి మీనరాశి వాళ్ళు బంగారు గాజులు కానీ నెక్లెస్ కానీ ఇయర్ రింగ్స్ లాంటివి చెవి పోగులు లాంటివి బంగారు ఆభరణాలు తీసుకుంటే మంచి జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి.